హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ వచ్చి 19 ఏప్రిల్ 2024. ఈరోజు జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి. మ్యాచ్ నెంబర్ 34 లైవ్ ఫ్రమ్ లక్నోలో జరుగుతుంది ఈ మ్యాచ్. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఒకసారి ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాము ఫాస్ట్గా. మ్యాచ్ నెంబర్ 34 చెన్నై వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో 176 రన్స్ వేసారు, 6 వికెట్లు కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో జడేజాని ఎర్లీగా బ్యాటింగ్ పంపించారు. అది కలిసి వచ్చింది చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ తరపున జడేజానే హైయెస్ట్ స్కోర్ ఈ మ్యాచ్లో. 40 బాల్స్లో 57 రన్స్ వేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి రహానే 24 బాల్స్లో 36 రన్స్. థర్డ్ హైయెస్ట్ వచ్చి మొయిన్ అలీ 20 బాల్స్లో 30 రన్స్. లాస్ట్లో ధోని 9 బాల్స్లో 28 రన్స్ చేసిండు. నా అభిప్రాయం ఏంటంటే ధోని ఎర్లీగా వస్తే ఇంకా బాగుంటుంది సిఎస్కేకి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాము. కునాల్ 3 ఓవర్స్ వేసిండు, 2 వికెట్స్ తీసుకుండు, 16 రన్స్ ఇచ్చి. స్టోనిస్ 2 ఓవర్స్ వేసి 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మోషన్ 4 ఓవర్స్ వేసి 37 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బిస్టో 4 ఓవర్స్లో 44 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క టార్గెట్ 177 రన్స్. అందుకు రిప్లైగాను లక్నో జస్ట్ 19 ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే 180 రన్స్ చేసింది, 2 వికెట్స్ కోల్పోయి. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 53 బాల్స్లో 82 రన్స్ చేసిండు. నెక్స్ట్ డీకాక్ 43 బాల్స్లో 54 రన్స్. ఓపెనర్స్ ఇద్దరు ఎక్సలెంట్ ఆరంభం ఇచ్చిండ్రు. నెక్స్ట్ పూరన్ 12 బాల్స్లో 23 రన్స్. స్టోనిస్ 7 బాల్స్లో 8 రన్స్. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే పతిరానా 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తాఫిజ్ 4 ఓవర్లో 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించింది ఈ మ్యాచ్లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ 34 మ్యాచ్ యొక్క రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. నా రివ్యూ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.